బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు వచ్చి అనుకోని స్త్రీ నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 లోపుగా జరగబోయేది ఇదే. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది, ఆమెతో ఏ ఒక్క మాట చెప్పాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే విషయం చాలా గంభీరమైనది, చాలా రహస్యమైనది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 లోపుగా వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక అసాధారణమైన సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పాలి. ఒక స్త్రీ, అవును మీరు ఊహించని ఒక స్త్రీ మీ ఇంటి ముందుకు ప్రత్యక్షమవుతుంది. ఆమె ఎవరు, ఎందుకు వచ్చింది, మీతో ఏం మాట్లాడుతుంది, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు అంటే మధ్యలో స్కిప్ చేస్తే మొత్తం తెలుసుకోవాల్సిన రహస్యాలన్నీ మిస్ అవుతారు. మీ జీవితాన్ని మార్చేసే సంఘటనలు అయితే కోల్పోతారు అనే చెప్పుకోవచ్చు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం సంకేతాలు. బ్రహ్మంగారు చెప్పిన మాటలు ఎప్పుడూ వృధా కాలేదు. ఆయన కాలజ్ఞానంలో ఒక రహస్య సూచన ఉంది. ఒక స్త్రీ అనుకోకుండా వస్తుంది. ఆమె మాటల్లో దైవ సంకేతం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహస్థితులు చాలా మారుతున్నాయనే చెప్పుకోవాలి. అయితే శని ప్రభావం, రాహుకేతువుల ప్రభావం మీ జీవితంలో దాచిన నిజాలు బయటకు తీసుకురాబోతున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో వచ్చే వ్యక్తి సాధారణంగా కాదు, ప్రతి వ్యక్తి ఒక సందేశం అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అయితే ఆమె మీకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, లేక పూర్తిగా కొత్త వ్యక్తి కూడా కావచ్చు. ఆమె ముఖంలో ఒక విచిత్రమైన శాంతి ఉంటుంది. ఆమె మాటల్లో ఒక గంభీరత్వం ఉంటుంది. మీరు చూస్తున్నది ఇది సాధారణంగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆమె దేవతల స్వరూపం కూడా భావించవచ్చు అనే చెప్పాలి. అయితే మరికొన్ని సందర్భాల్లో ఆమె మీ గతానికి సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు. జాగ్రత్తలు. ఈ సమయంలో మీరు తప్పక పాటించవలసిన విషయాలు. ఎవరిని నిర్లక్ష్యం చేయకండి. మీ ఇంటి ముందుకు వచ్చిన వారిని గౌరవించండి. కోపంగా మాట్లాడకండి. తలుపులు మూసి పంపించేయకండి. ఎందుకు అంటే మీకు కనిపించే వ్యక్తులు సాధారణమైన వ్యక్తులు అయితే కాదు. ఆమె ద్వారా వచ్చే సందేశం మీ భవిష్యత్తును అయితే నిర్ణయిస్తుంది అనే చెప్పాలి. అయితే చెప్పవలసిన ఆ ఒక్క మాట, ఇది చాలా ముఖ్యమైన భాగం. అయితే ఆమె మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఒక మాట మాత్రం చెప్పాలి. మీరు వచ్చినది దైవ సంకేతం. ఈ ఒక్క మాట శక్తివంతమైనది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రశ్న అడిగిన వెంటనే ఆమె నిజస్వరూపం బయటపడుతుంది. ఆమె నవ్వవచ్చు, ఆమె మీకు ఒక రహస్యం చెప్పవచ్చు, లేదా ఒక మాట చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ మాట మీ జీవితాన్ని అయితే మార్చేస్తుంది. దీని ఫలితంగా ఈ సంఘటన తర్వాత అయితే వృశ్చిక రాశి వారికి జరిగే మార్పులు అయితే కొన్ని ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే అదృష్టం పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, మీకు కొత్త అవకాశాలు వస్తాయి, గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయని చెప్పుకోవాలి. కానీ ఒక విషయం కూడా గుర్తుంచుకోండి, మీరు ఆమెను గౌరవించకపోతే ఈ అవకాశాలన్నీ మీ చేయి జారిపోతాయని అయితే గుర్తుంచుకోండి. ఈ సంఘటనకు ముందు కనిపించే సంకేతాలు. మిత్రులారా, ఆ స్త్రీ మీ ఇంటి ముందుకు రావడానికి ముందే మీకు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి. రాత్రి విచిత్రమైన కలలు వస్తాయి. ఒకే వ్యక్తి రిపీటెడ్గా కలలో కనిపించవచ్చు. పక్షులు లేదా జంతువులు మీ ఇంటి దగ్గరలో అసాధారణంగా తిరుగుతూ ఉంటాయి. అకస్మాత్తుగా మీ మనసు అస్పష్టతగా మారుతుంది. అయితే ఇవి చిన్న విషయాలుగా అనుకోకండి. ఇవే అన్నీ ఒక పెద్ద మార్పుకి ముందే వచ్చే సంకేతాలను అయితే చెప్పుకోవచ్చు. కళల్లో కనిపించే రహస్యాలు. మీరు ఈ సమయంలో చూసే కళలు చాలా ముఖ్యమైనవి. అయితే ఒక దేవాలయం కనిపిస్తే శుభం. ఒక తెలియని స్త్రీ మీతో మాట్లాడితే అదే వ్యక్తి సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. నీరు, నది, గంగ లాంటివి దృశ్యాలు కనిపిస్తే పాత పాపాలన్నీ తొలగిపోతాయనే చెప్పాలి. అయితే ఈ కళలను నిర్లక్ష్యం చేయకండి. ప్రతి కళలోనూ ఒక సందేశం అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. దృష్టి, శాపాలు లేదా దైవ పరీక్ష. ఇప్పుడు మీకు ఒక పెద్ద సందేహం అయితే వస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఇది శుభమా లేక
ప్రభావమా అని. అయితే సాధారణంగా ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానం అయితే దొరుకుతుందనే చెప్పుకోవచ్చు. సమాధానం ఏమిటి అంటే ఇది ఒక దైవ పరీక్ష అనే చెప్పుకోవాలి. మీ సహనాన్ని, మీ గౌరవాన్ని, మీ మనస్సు ఎలా ఉంటుందో పరీక్షించడానికి వచ్చిన అవకాశం అనే చెప్పుకోవచ్చు. మీరు సరైన విధంగా స్పందిస్తే ఇది మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకువెళ్తుంది, లేకపోతే ఇదే ఒక కోల్పోయే అవకాశం కూడా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఇంట్లో చేయవలసిన చిన్న పూజ. ఈ సమయంలో మీరు ఒక చిన్న పరిహారం చేస్తే మంచిది. ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించండి. ఒక గ్లాస్ నీరు దేవుడి ముందు పెట్టండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అనే చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ వచ్చినప్పుడు మీరు సరైన నిర్ణయం తీసుకునేలా అయితే సహాయం చేస్తుంది అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటి అంటే ఈ సమయంలో చాలామంది చేసే పెద్ద తప్పు ఇది మోసం అనుకొని పంపించేయటం, కోపంగా మాట్లాడటం, ఇగ్నోర్ చేయటం. గమనించండి, జీవితంలో కొన్ని అవకాశాలు ఒక్కసారి మాత్రమే వస్తాయి. ఆ అవకాశాలు మీరు మిస్ అయితే మరలా తిరిగి రాదని అయితే గుర్తుంచుకోండి. ఆ స్త్రీ చెప్పే రహస్య వాక్యం. ఆమె మీతో ఒక మాట చెప్పవచ్చు. ఆ మాట సాధారణంగా ఇలా ఉంటుంది: నీ సమయం వచ్చేసింది, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇది చివరి అవకాశం. ఈ మాటలు చిన్నవిగా అనిపించినా వాటి అర్థం చాలా లోతుగా అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళకి ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికంగా కాదు, ఇది మీకు వచ్చిన సంకేతం. మీరు ఎంపిక చేసిన వ్యక్తి. అందరికీ ఈ అవకాశం రాదు. ఈ వీడియో మీకు కనిపించింది అంటే మీ జీవితంలో పెద్ద మార్పు అయితే ఖాయమనే చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజు జరిగే విచిత్రమైన సంఘటన మిత్రులారా, ఆ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చే రోజు అయితే సాధారణమైన రోజు కాదు అనే చెప్పుకోవాలి. ఫోన్లోకి అనుకోకుండా కాల్స్ వస్తాయి. గడియారం టైం తప్పుగా చూపిస్తుంది. కుక్కలు లేదా జంతువులు అశాంతిగా మారతాయి. ఇవి అన్ని సంకేతాలు ఒక విషయానికి అయితే చెబుతున్నాయనే చెప్పుకోవాలి. ఏదో అసాధారణంగా అయితే జరగబోతుంది అని. గత జన్మ సంబంధం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ కాలజ్ఞానం ప్రకారం ఆ స్త్రీకి మీతో గత జన్మ సంబంధాలు ఉండే అవకాశం ఉంది. గతంలో మీరు ఆమెకు సహాయం చేసి ఉండవచ్చు, లేక ఆమె మీకు సహాయం చేసి ఉండవచ్చు. ఆ అసంపూర్ణమైన సంబంధం ఇప్పుడు పూర్తి కాబోతుంది అనే చెప్పుకోవాలి. అందుకనే ఆమె నేరుగా మీ ఇంటి ముందుకు అయితే వస్తుంది అనే చెప్పుకోవచ్చు. మీరు సంప్రదించకపోతే ఏమవుతుంది? ఇది చాలా కీలకమైన విషయం అనే చెప్పుకోవాలి. మీరు ఆమెను ఇగ్నోర్ చేస్తే మంచి అవకాశాలు కోల్పోతారు, ఆర్థికంగా నష్టాలు వస్తాయి, అలాగే మనస్సులో అస్పష్టత పెరుగుతుంది. తర్వాత అప్పుడు మాట్లాడాల్సినవి అయితే కొంతవరకు బాధను కలిగించి ఉంటాయనే చెప్పుకోవచ్చు. అయితే జీవితంలో కొన్ని క్షణాలు మీ భవిష్యత్తును అయితే మాత్రం నిర్ణయిస్తాయనే చెప్పుకోవాలి. ఇది అలాంటి క్షణం అని అయితే గుర్తుంచుకోండి. రాత్రి చేయవలసిన గోప్యమైన సాధన. అయితే ఈ సమయంలో మీరు ఒక చిన్న సాధన చేయాలి. ఫలితం మరింత బలంగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. రాత్రి 9 తర్వాత ఒక దీపం వెలిగించి ఒంటరిగా కూర్చోండి. మీ మనసులో ఒక కోరిక చెప్పుకోండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ సాధన వల్ల మీకు మనశ్శాంతి వస్తుంది, ధైర్యం పెరుగుతుంది, భయం తగ్గుతుంది, మీరు సరైన నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి ఇంటి ముందుకు ఒక స్త్రీ ఏ విధంగా వచ్చి నిలబడుతుంది, ఆమెతో మీరు ఏ ఒక్క మాట చెప్పాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమఃశివాయ.